హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? గుడ్ ఈవినింగ్. వెల్కమ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ ఫిష్ ఫ్రై చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. వీటి కోసమని ఇదిగోండి చిన్న ఫిష్తోను ఫ్రై చేశాను. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో ఈ ఫిష్ ఫ్రై. దీనిని ఎలా చేయాలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తాను. చూడండి, చిన్న ఫిష్, ఇవి హెల్త్కి చాలా మంచిది. పెద్దవాళ్ళు ఇలాంటి ఫిష్ తింటే హెల్త్కి చాలా మంచిదండి. దీని ప్రాసెస్లోకి ఇంకా వెళ్దాం. దీనికోసం అని చెప్పి ఇదిగోండి చిన్న ఫిష్ తీసుకున్నా. ఈ ఫిష్ని చాలా నీట్గా ఒక 4-5 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్, పసుపు వేసి క్లీన్ చేసుకున్నా. ఎందుకంటే సాల్ట్, పసుపు వేయటం వల్ల ఇవి నీసు వాసన అనేవి రాకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు కూడా క్లీన్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేయండి. ఆ రెండు వేయటం వల్ల ఫిష్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. చిన్న ఫిష్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా దీని ప్రాసెస్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ప్రాసెస్లోనికి వెళ్తే దీనికోసం అని చెప్పేసి మిక్స్ చేయడానికి నేనైతే పౌడర్ని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ పౌడర్ ఏంటంటే కొంచెం బియ్యం పౌడర్ అండ్ కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, ఇంకా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా ఇందులోని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసి పెట్టేసుకొని ఒక పౌడర్ని రెడీ చేసుకున్నాం. ఈ పౌడర్లోని అంటే ఫిష్లోని ఈ పౌడర్ని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. ఈ పౌడర్ అనేది దేనికైనా మనం యూస్ చేసుకోవచ్చు. చికెన్, ప్రాన్స్, దేనికైనా మనం దీన్ని ఈ పౌడర్ని సేమ్ ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా యూస్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ ఫిష్కి చక్కగా ఈ పౌడర్ని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. కొంచెం కొంచెం పౌడర్ తీసుకొని యాడ్ చేసేసుకోండి. ఎంత పౌడర్ సరిపోతుందో మీకు తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. వాటర్ని అయితే యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఫిష్ ఆల్రెడీ తడిగా ఉన్నాయి కదా, అందుకని చెప్పి వాటర్ని అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్గా అవసరం అయితే కనుక అప్పుడు వాటర్ని అయితే యాడ్ చేయండి. ఇదిగోండి ప్రజెంట్ అయితే వాటర్ వేయకుండానే మిక్స్ చేస్తున్నా, కొంచెం కొంచెం పౌడర్ని యాడ్ చేసి. ఈ విధంగా ఎంత పౌడర్ కావాలంటే అంత పౌడర్ వేసుకుంటూ ఫిష్ అంతా పట్టేట్టుగా చక్కగా పౌడర్ అంతటిని ఇందులో వేసి చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకోండి. ప్రజెంట్ అయితే వాటర్ వేయకుండానే ఇదిగోండి పౌడర్ ఎంత కావాలంటే కొంచెం కొంచెం వేసి దీనికైతే యాడ్ చేస్తున్నాను. చక్కగా ఫిష్కి అంతటికి పట్టేసింది కదా, దీనికైతే కొంచెం వాటర్ అయితే అవసరమైంది. అందుకని ఒక 2-3 స్పూన్స్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేశాను నేను. మీరు కూడా కన్సిస్టెన్సీని చూసుకొని ఎంత కావాలంటే కొంచెం లిటిల్ బిట్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. దీన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక 2-3 అవర్స్. మీరు కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మ్యారినేట్ చేసుకున్నాక చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అంటే ఉప్పు కారం అనేది ఫిష్కి చాలా బాగా పడుతుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. కడాయి ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇదిగోండి ఫ్రిడ్జ్లోంచి తీసిన ఫిష్ ఇది. ఈ ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా చక్కగా కడాయిలోనికి వేసేసుకోవటమని. ఒక్కొక్కటిగా వేయండి, అన్నీ ఒక్కసారి అయితే వేయద్దు. ఒక్కొక్కటిగా వేసుకొని మరీ ఆయిల్ ఎక్కువగా హీట్ చేయొద్దు. అలా ఎక్కువ హీట్ చేసేసారంటే ఫిష్ బయట అయితే బాగా డీప్ ఫ్రై అయిపోయి లోపల కుక్ అవ్వదు. అందుకని చెప్పేసి మరీ ఎక్కువ ఆయిల్ హీట్ చేయొద్దు. కొద్దిసేపు అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా టర్న్ చేసుకోవడమే. ఈ విధంగా వెంటనే మాత్రం టర్న్ చేయొద్దు, ఫ్రై అవ్వవు, అవి పీసెస్గా కట్ అయిపోతాయి. కొద్దిసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి టర్న్ చేసేసుకుంటే ఎంతో ఈజీగా చూడండి వెంటనే ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ అవి వేసుకుందాం. మళ్ళీ ఒక్కొక్క పీసే వేసుకోండి, అన్నీ ఒక్కసారిగా వేయొద్దు. వేసిన వెంటనే టర్న్ చేయకుండా కొద్దిసేపు గొడ్డి డీప్ ఫ్రై ఇలా అయిన తర్వాత చక్కగా వీటిని టర్న్ చేసేసుకుంటే ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. పౌడర్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచేసుకున్నా కూడా చక్కగా దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్గా కాకుండా వెజిటేరియన్ ఐటమ్స్ కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. పొటాటో చిప్స్గా కానీ లేకపోతే కాకరకాయకి కానీ దేనికైనా ఈ పౌడర్ని యూస్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో వాటిని కూడా తయారు చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇదిగోండి ఒక సైడ్ ఫ్రై అయిపోయాయి కదా, టర్న్ చేసుకుంటున్నా. అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ ఇంకో వాయి కూడా వేసుకుంటున్నాను. అయిపోయిందండి, అంతే మన ఫిష్ ఫ్రై రెడీ. ఎంతో ఈజీగా అయిపోయింది కదా. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్.
దీన్ని రసం రైస్తో తింటే చాలా బాగుంటుంది, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లా ఇలాగే తినేయండి, ఎంతో బాగుంటుంది. గెస్ట్లు వచ్చినప్పుడైనా పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.